నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామంటోన్న నేతలు. హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టులు 20వ తేదీలోపు ప్రీమియం చెల్లించాలి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించిన సిపిఐ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్. బీద బడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా స్థాపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ ఒంగోలు నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్ అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేర్చేందుకు, వైఎస్ జగన్ను సీఎం చేసేందుకు ప్రతి కార్యకర్త కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ 4వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత జరిగిన సభలో వైకాపా నాయకులు పలువురు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కెవి రమణారెడ్డి, కాకుమాను రాజశేఖర్, డిఎస్ క్రాంతికుమార్, వేమూరి సూర్యనారాయణ, కఠారి శంకర్, బడుగు ఇందిర, కావూరి సుశీల, పురిని ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన రోజు నుంచి కూడా పెరగని ఒక యోధుడిగా, సమర యోధుడిగా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు కూడా ప్రతిపక్షాలని ఒంటరిగా వారు చేసే అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఎండగడుతూ ప్రజలందరికీ కూడా ప్రతి క్షణము ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జరగాలని పోరాటం జరిగింది. వెలుగొన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీస్సుల మేరకు, వారి యొక్క ఆశలు ఆకాంక్షల యొక్క మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మన అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విలువల కోసం, విశ్వసనీయత కోసం, ప్రజాకంటక పరిపాలనకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా మన నాయకుడు మాటల మీద నిలబడి ఆ యొక్క విలువలు, విశ్వసనీయత మీద మనం నిలబడితే ఈ రాష్ట్రంలో ఈ రోజు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు అబద్ధపు ప్రచారంతో, దొంగ మాటలతోటి ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి ఈ రోజు ప్రజాకంటక పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. రైతులందరూ గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఒంగోలు మండల తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు కోరారు. పట్టాదారు పాసు పుస్తకం తదితర వివరాలు నమోదు చేయించుకోవడానికి ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయంలో మధ్యవర్తిత్వానికి తావు లేదని, నేరుగా తనను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకోవచ్చని తహసీల్దార్ మూడమంచు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రైతులందరూ కూడా ఎవరి వారి గ్రామ రెవెన్యూ అధికారులకు వారి వద్ద ఉన్నటువంటి ఆధార్, రేషన్ కార్డుకు సంబంధించి ఆధార్ కార్డు వివరాలు అందజేయాలి. ఏ ఒక్క రైతు కూడా కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అర్జీలు రాయించుకొని, పట్టాదారు పాస్ పుస్తకాలు జిరాక్స్ తీసుకొని కార్యాలయంలో తహసీల్దార్ దగ్గరకు వచ్చి తహసీల్దార్ దగ్గర నుంచి అర్జీ తీసుకొని మళ్లీ గ్రామ రెవెన్యూ అధికారి పోయి గ్రామ రెవెన్యూ అధికారితో రిపోర్ట్ రాయించుకోవాల్సిన అవసరం లేకుండా గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఎవరి గ్రామాలకు సంబంధించి వారు రైతుల వద్ద నుంచి ఆధార్ కార్డు సేకరించి ఆ సమాచారం నివేదికలు వారు గ్రామ రెవెన్యూ అధికారి స్వయంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ద్వారా కార్యాలయ సూపరింటెండెంట్కు అందజేయాల్సిందిగా తెలియజేశాను. ఆ సమాచారం కార్యాలయంలో కంప్యూటరీకరణ చేయించబడుతుంది. అదేవిధంగా వెబ్ల్యాండ్కు సంబంధించి వెబ్ల్యాండ్లో డిజిటల్ సిగ్నేచర్స్ 19,000 పూర్తి చేశాము. ఇంకా 9,000 డిజిటల్ సిగ్నేచర్స్ చేయాల్సినవి ఉన్నాయి. వాటిని గ్రామ రెవెన్యూ అధికారిని దగ్గరుంచుకొని రికార్డు దగ్గర పెట్టుకొని నేనే స్వయంగా చూసి డిజిటల్ సిగ్నేచర్ చేస్తాను. క్రాప్కు సంబంధించిన డేటా గ్రామ రెవెన్యూ అధికారులు అందరూ కూడా
ఇప్పటివరకు 13,217 చేశారు. ఇంకా చేయవలసినటువంటి క్రాప్ బుకింగ్ వివరాలు కూడా కంప్యూటరీకరణ చేయాల్సిందిగా తెలియజేశాము. పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి మ్యూటేషన్స్ కానీ లేదా కొత్త పాస్ పుస్తకాలు కానీ తప్పనిసరిగా ఈ పాస్ బుక్స్ కొరకు రైతులందరూ కూడా మీ సేవా సెంటర్స్లో దరఖాస్తు చేసుకుని సమాచారం గ్రామ రెవెన్యూ అధికారికి అందజేస్తే గ్రామ రెవెన్యూ అధికారి ప్రభుత్వం ప్రకటించిన అక్రిడిటేషన్ జర్నలిస్టులు హెల్త్ కార్డులకు సంబంధించిన ప్రీమియం ఈ నెల 20వ తేదీలోపు చెల్లించాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు తెలిపారు. హెల్త్ స్కీమ్ ఈ నెల 21వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చిందని ఆయన తెలిపారు. జర్నలిస్టులు 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,250 రూపాయలు ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు 37 రూపాయలను కలిపి మొత్తం 1,287 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తాన్ని అకౌంట్స్ ఆఫీసర్, సమాచార పౌర సంబంధాల శాఖ పేరుతో డీడీ తీసి డిపిఆర్ఓ ఆఫీసులో అందచేయాలని సూచించారు. వాస్తవానికి జర్నలిస్టులు 2,500 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఏపీయూడబ్ల్యూజే పోరాట ఫలితంగా సగం ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. మున్ముందు జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఏపీయూడబ్ల్యూజే శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఇఫ్తెకర్ బాషా, ఏపీయూడబ్ల్యూజే నాయకులు టీవీ5 శ్రీనివాస్, ఏబిఎన్ వెంకట్రావు, ఆంధ్రజ్యోతి ప్రేమ్ కుమార్, కోటిరెడ్డి, చిన్న పత్రికల ప్రతినిధులు మన్నం మాధవ, మురళి తదితరులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే కృషి ఫలితంగా రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యల్ని, బాధల్ని తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున మనకి ఈ సేవతని కల్పించారు. ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జర్నలిస్టులందరూ కూడా వెంటనే ఈ హెల్త్ కార్డులకు సంబంధించిన ప్రీమియంని చెల్లించాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీలోపు ఈ ప్రీమియం చెల్లించిన వారికి 21వ తేదీ నుంచి కార్డులు జారీ అవుతాయి. సంవత్సరానికి ప్రతి జర్నలిస్టు 2,500 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంటే అందుట్లో సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అందువల్ల ప్రతి జర్నలిస్టు సంవత్సరానికి 1,250 రూపాయలని మన వాటా ప్రీమియంగా చెల్లించాలి. అయితే ఈ సంవత్సరం ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 1వ తేదీ లోపు ఉన్న 11 రోజులకు గాను 37 రూపాయలు అదనంగా చెల్లించాలి. అందువల్ల ఈ నెల 20వ తేదీలోపు ప్రతి జర్నలిస్టు 1,287 రూపాయలని అకౌంట్స్ ఆఫీసర్ ఐఎన్పిఆర్ డిపార్ట్మెంటు హైదరాబాద్ పేరుతోటి డీడీ తీస్తే ఆ డీడీల్ని మనం డిపిఆర్ఓకి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే 2013-14 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మెడిక్లెయిమ్ కోసం ఈ జిల్లాలోని 95 మంది జర్నలిస్టులు ఒక్కొక్కరు 900 రూపాయల ప్రకారం ప్రభుత్వానికి చెల్లించున్నారు. వాళ్ళందరి జాబితాలు కూడా మన యూనియన్ తరపున అందరికీ చేరవేశాం. ఆ రోజు 900 కట్టిన వారు ఆ 900 పాను మిగిలిన 387 రూపాయలని చెల్లిస్తే సరిపోతుంది. జర్నలిస్టులు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ హెల్త్ కార్డు ద్వారా ప్రతి జర్నలిస్టు కుటుంబంలోని జర్నలిస్టు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు కూడా సౌకర్యం పొందే అవకాశం ఉంది. రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు కన్నా హెల్త్ స్కీమ్ ద్వారానే వైద్య ఆరోగ్య సేవలు ఎక్కువ అందుతాయి. అదేవిధంగా ఒక సంవత్సరంలో 2-3 పర్యాయాలు జబ్బు చేసినా ఒక్కోసారి 2,50,000 రూపాయలు వాడుకునే అవకాశం ఉన్నందున వైట్ రేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు కూడా హెల్త్ స్కీమ్లోనే చేరాలి. వైట్ రేషన్ కార్డు ద్వారా ఇతర సౌకర్యాలు పొందవచ్చు. ఈ విషయాన్ని జర్నలిస్టులు గుర్తించి మీరు వెంటనే స్పందించి అప్లై చేసుకున్న జర్నలిస్టులందరూ, గతంలో దరఖాస్తు చేసుకున్న జర్నలిస్టులందరూ వెంటనే డీడీలు తీయండి. ఏపీడబ్ల్యూజే నాయకులు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఈ జర్నలిస్టుల డీడీలను సేకరించి సమాచార శాఖ ఇచ్చే పనిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా 15వ డివిజన్లో కమిటీ ఎన్నికలు జరిగాయి. డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా రామారావు, ప్రధాన కార్యదర్శిగా కంచర్ల హేమలతలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు యోగయ్య యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.
ఈ రోజున అన్నవరపాడులో ఈ డివిజన్ కమిటీ ఎన్నిక నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ పరిస్థితుల్లో అధికారం చేపట్టిన విషయాన్ని గమనిస్తే మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టుదలతో అహర్నిశలు కృషి చేసి వయసును కూడా లెక్క చేయకుండా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలను తెలుసుకొని ఈ రోజున 10 సంవత్సరాల దుష్ట కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ దిశలోనే దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారిని మరి 15 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి లేనటువంటి ఈ ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేయడానికి కంకణబద్దులై పనిచేస్తున్నారు. దాంట్లో భాగంగానే కొన్ని సంవత్సరాల నుండి పేరుకుపోయినటువంటి డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించినటువంటి ఘనత ఒక్క దామచర్ల జనార్దన్ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా మన మహిళలు ఇబ్బంది పడకుండా ఈ రోజును తాగునీటి సమస్యను పరిష్కరిస్తూ రోజు మార్చి రోజు సకాలంలో నీరు అందిస్తూ ఈ ఒంగోలు నగర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారికి ఒంగోలు నగర ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు తెలియజేయాలని తెలియజేస్తూ సివి రామన్ టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న శివాని స్కూల్ విద్యార్థులు సాహిత్, వర్ధన్, గౌస్ బాషా, సోమశేఖర్, హేమంతులకు ఉత్తమ ఫలితాలు సాధించగా వారిని స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నట్లు నవ్యాంధ్రకు ప్రత్యేక హోదాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బిఎస్ఎన్ఎల్ హెడ్ పోస్ట్ ఆఫీసులను ముట్టడించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ వెంకయ్య మాట్లాడుతూ కేంద్రం హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుంటే రాష్ట్రం కనీసం ఒత్తిడి కూడా తేవడం లేదని అన్నారు. ఈ ధర్నాలో నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు, హెచ్డి సర్దార్, హనుమారెడ్డి, పివిఆర్ చౌదరి, పి సీతారామయ్య, సిహెచ్ సుబ్బారావు, మస్తాన్, కె సుభాన్ నాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పదమూడు జిల్లాల్లో కూడా ప్రత్యక్ష కార్యాచరణకి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముందు దిగ్బంధన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది అంతం కాదు, ఆరంభం. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో ఈ కేంద్ర ప్రభుత్వం మీద, దానికి అలసత్వం చూస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రత్యక్షమైనటువంటి పోరాటానికి, ప్రజల్ని సమీకరించేదానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధమవుతా ఉంది. ఇప్పుడు కూడా కేంద్రంలో ప్రభుత్వం కొత్త మాటలు చెబుతూ కాలయాపన చేస్తూ రాత్రి ఏదో మేము 1000 కోట్లు రాజధాని నిర్మాణానికి ఇస్తాము, లేకపోతే 1000 కోట్లు పోలవరంకి ఇస్తామంటే మరి 1,00,000 కోట్లు కావాల్సినటువంటి కేవలం ఇప్పుడు రాజ్యసభలో బిల్లు పాస్ కావడానికి మాత్రం మేము 100 కోట్లు 1000 కోట్లు కేటాయించమని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలో టీడీపీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయని కారణంగా ఈరోజు ఈ అయోమయ పరిస్థితి ఏర్పడింది. దీని నిరసనగా ఈ రోజు మేము ఇక్కడ ఈ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. క్రొత్త కూరగాయల మార్కెట్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. కూరగాయల వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపారాలు నిలిపివేసి స్వచ్ఛ భారత్లో పాల్గొన్నారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ పిలుపు మేరకు స్కూల్ విద్యార్థులు, కూరగాయల వ్యాపారులు, చిరు వ్యాపారులు స్వచ్ఛ భారత్లో పాల్గొని కొత్త కూరగాయల మార్కెట్ను శుభ్రపరిచారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ అభినందనలు తెలిపారు.
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఒంగోలు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈ రోజున మన పట్టణంలో ప్రధానమైనటువంటి ఈ యొక్క కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి వర్తకులందరూ కూడా షాపులన్నీ స్వచ్ఛందంగా మూసివేసి మన యొక్క ప్రాంగణం మొత్తం కూడా పరిశుభ్రంగా ఉంచాలి. ఇది మొదలుపెట్టుకొని ప్రతి వారంలో ఒకరోజు 1 గంట పాటు మేమందరం పనిచేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తాము. 100% ఇక్కడికి వచ్చేటువంటి పట్టణంలో ప్రజలందరికీ మెరుగైనటువంటి మంచి వాతావరణంలో కూరగాయలు కొనుక్కునేటువంటి ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తాము అనే ఉద్దేశంతో ఈ రోజున ముందుగా స్వచ్ఛందంగా ఒకరోజు షాపు మూసివేసేందుకు గాను ముందుగా ఈ యొక్క యజమానులందరికీ కూడా ముందుగా నా అభినందనలు. తప్పనిసరిగా ఇది ఒక రోజుతో పోయేటువంటి విషయం కాదు, ఇది నిరంతరంగా కొనసాగాల్సిన ప్రక్రియ. మహాత్మా గాంధీ తన కళ్ళద్దాలతో మనం చేసేటువంటి స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. కాబట్టి జాతిపిత మహాత్మా గాంధీ స్ఫూర్తితో తప్పనిసరిగా మనం పరిశుభ్రంగా ఉండటమే కాదు, మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి. నిజంగా స్వచ్ఛ భారత్ ద్వారా స్వస్థ భారత్ని ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించుకోవాలంటే పరిశుభ్రంగా ఉండాలి. కాబట్టి పర్యావరణానికి ప్రజారోగ్యానికి హాని కలిగించేటువంటి చెత్త నిర్మూలన విషయంలో ప్రజలందరూ సహకరించాలి. తప్పనిసరిగా చెత్త విషయంలో కూడా రోడ్డు మీద పారేయటము, చిబ్బులతో ఊడ్చేసి పూజలు దిగటం కాకుండా ఆ యొక్క చెత్తని 100% జీరో స్థాయికి తీసుకువెళ్ళాలి. కాబట్టి తడి చెత్త పొడి చెత్తగా వేరు చేస్తే తప్ప ఈ యొక్క సమస్యకి పరిష్కారం లేదు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ అన్నారు. ఎర్రగొండపాలెం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని ప్రసంగించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీకి 10 రోజుల నుంచి 15 రోజుల లోపల పరిష్కారం ఉంటుందని అన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలకు సమాధానాలు తెలిపేందుకు మరలా సమీక్షా సమావేశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ఏజేసీ ప్రకాష్ కుమార్, డిఆర్ఓ ఖాసిం, డిఆర్డీఏ పిడి మురళి, ఆర్డీఓ చంద్రశేఖరరావు, డిఎంఎండ్హెచ్ఓ యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించడానికి ఒక ప్రయత్నం చేద్దామనే దృక్పథంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. అది మీకు తెలిసినటువంటిదే. అయితే అలాంటి కార్యక్రమం మనం మొట్టమొదట ఇక్కడి నుంచే ప్రారంభం చేశాం. మొదట పులల్ చెరువు మండలం నుంచి మొదలు పెట్టాము. ఫస్ట్ రౌండ్ లో ఆ రోజు పులల్ చెరువు త్రిపురాంతకం 2 మండలాలు కూడా రాత్రి 1 గంట వరకు మనం కూర్చుని ఈ విషయాలన్నీ కూడా వినటం జరిగింది. ఆ విధంగా మొదలుపెట్టిన కార్యక్రమం జిల్లాలో అన్ని ప్రాంతాలు చేసి మళ్ళీ 2వ దఫా కూడా నియోజకవర్గ స్థాయిలో ఈ సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా కలెక్టర్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అనేక సమావేశాల్లో వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా మన నియోజకవర్గ సమస్యలు మన ప్రీతమ జిల్లా కలెక్టర్ గారికి చెబుతూనే వస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకించి ఈ రోజు మన నియోజకవర్గానికే పూర్తి సమయం కేటాయించారు కాబట్టి ఎక్కువ విషయాలు చెప్పకుండా క్లుప్తంగా కొన్ని విషయాలు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వస్తాను. దయచేసి జిల్లా కలెక్టర్
ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతంలో పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క అర్జీలని ఒక జవాబుదారీతనంతో చాలా స్పష్టంగా అన్ని అంశాల మీద చర్చించిన తర్వాత వాటిని పరిష్కారం చేసే విషయంలో మరి తూచా తప్పకుండా పాటించాలని నేను రిక్వెస్ట్ చేస్తూ, అలాగే ఇదే పరిధిలో ఈ మండలంలోనే నేను ఒక అడాప్టెడ్ విలేజెస్ తీసుకోవడం జరిగింది. సుమారు 9 గ్రామాలు ఆ హ్యామ్లెట్ కింద ఉన్నాయి. 9 హ్యామ్లెట్ గ్రామాలు ఉన్నాయి. సుదూర ప్రాంతం అయినప్పటికీ కూడా అన్ని జిల్లా అధికారులను కూడా మరి ఇక్కడికి రప్పించడం ద్వారా ఈ సభ ప్రధాన ఉద్దేశం ఆన్ ది స్పాట్, అంటే ఇక్కడున్న అర్జీలకు సంబంధించి వీలైనంత వరకు ఇక్కడికి చేయగలిగే అన్ని కూడా ఇక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారి నేతృత్వంలో అర్జీదారులందరికీ కూడా విజ్ఞప్తి, మీరు అక్కడ రసీదు తీసుకున్న వాళ్ళందరూ కూడా లోపల గ్యాలరీలోకి వెళ్ళడానికి ఆ విధంగా గైడ్ చేయండి. రెండవది కొత్త రేషన్ కార్డులకు సంబంధించినంత వరకు ఇది ఆన్లైన్ లో కంప్యూటర్ లో పేరు పెట్టేశాము కాబట్టి మళ్ళీ ఇవ్వడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. అప్లోడ్ చేయడం జరిగింది సార్. ఎంక్వైరీ ఇది ఏమయ్యా వెళ్ళి మీరు అనుకల్ వెస్లీ ఎడ్యుకేషనల్ సొసైటీ వారు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ లో పాల్గొన్న ఒంగోలు నారాయణ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు రోహిత్ శర్మ, వసంత సాయిలక్ష్మి ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా వీరిని స్కూల్ కరస్పాండెంట్ కొల్ల సౌజన్య అభినందించారు. సత్యాన్యూస్లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. మహిళలపై దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ముస్లిం జాగరణ్ మంచ్ ఆధ్వర్యంలో ఇస్లాంపేట నుండి ప్రకాశం భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంచ్ రాష్ట్ర కన్వీనర్ షేక్ మహమ్మద్ బుజ్జి, నాయకులు షేక్ బాషా, నాగేశ్వరరావు, పెద్దన్న, మొహిద్దీన్, ఇర్షాద్, ఫాతిమా, కరీమూన్, కుమారి, రాంబాయి, ముంతాజ్, అమరున్, షబ్బీర్, రబ్బానీ పాల్గొన్నారు. రక్షణ కలిగించాలని చెప్పి ఈరోజు ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగినది. మన భారతదేశం, మన భారత మాత మహిళ కావటం, ఈ భారతదేశంలో ఈ భారత గడ్డ మీద మనం జన్మించడం మన పూర్వజన్మ సుకృతంగా భావించాలి. మరి మన భారతీయ జనతా పార్టీ కూడా మన భారతదేశంలో మహిళలకు సముచిత సేవనం కల్పించడానికి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన మహిళలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టడం జరిగింది. బేటీ బచావో బేటీ పడావో అనే బృహత్తరమైన పథకాన్ని మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి మహిళలకి రక్షణ కల్పించాలంటే ఒక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంబంధిత పోలీస్ శాఖ వారు కూడా సరిగా స్పందించడం లేదు. పోలీసు వారు కూడా సరైన విధానంతో, సరైన స్పందనతో కనుక స్పందిస్తే ఈ మహిళలకు న్యాయం జరుగుతుంది. గత మహిళా దినోత్సవం రోజున చెరుకొంబాలానికి చెందిన తాడిపర్తి ఎస్తేరమ్మ అనే మహిళ మహిళపై దాడి జరిగింది. ఆమె ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా సంబంధిత పోలీసు వారు ఎవరైతే ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ఆమెని ఒత్తిడి చేసి కేసు రాజీ చేసుకోమని వారు ఉదయం నుంచి రాత్రి దాకా కూర్చోబెట్టి ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్లో ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఈయూ జిల్లా సెక్రటరీ వాకా రమేష్, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రామారావు, రీజనల్ సెక్రటరీ సుబ్బారావు, నల్లూరి శ్రీను, వెంకటేశ్వర్ రెడ్డి, పి శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత 2 ఏళ్ల నుంచి కూడా ఆర్టీసీ కార్మికులు జీతాల పెంపుదల కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. అయితే మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంతవరకు కూడా ఆర్టీసీ కార్మికులకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతన సవరణ చేయడం జరగలేదు. అందుకని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ధర్నాలు చేయాలని చెప్పి ఏదైతే పిలిపించిందో ఆ పిలుపులో భాగంగా ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మా ప్రధాన డిమాండ్లు 2. ఒకటి, ఆర్టీసీ కార్మికులకు రావాల్సినటువంటి జీతభత్యాల పెరుగుదలను వెంటనే చేయాలి. అదేవిధంగా
రాష్ట్ర విభజన జరిగి దాదాపు సంవత్సరం కావస్తున్నా కూడా ఆర్టీసీ విభజన ఇంతవరకు జరగలేదు. ఆర్టీసీ డిమాండ్ ఉంది. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసుకోవాలని చెప్పేసి ఒక డిమాండ్ కూడా ఉంది. అయితే ఆర్టీసీని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నా ఆర్టీసీని రక్షిస్తాం కానీ మేము విలీనం చేసుకోమంటున్నారు. మరి వాళ్ళు ఏమో దాదాపు 22,600 కోట్లు నష్టాలని చెప్తున్నారు ఆర్టీసీ. మరి ఆర్టీసీ కార్మికుల వేతనాలు ఏ విధంగా ఇస్తారు? మరి ఆర్టీసీ కార్మికులు అందరికంటే ఎక్కువ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కువ పని గంటలు చేస్తున్నారు. ఇవాళ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి రవాణా రంగ సంస్థ ఇవాళ. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ ఆశయాల సాధన కోసం పునరంకితమవుతామంటోన్న నేతలు. హెల్త్ కార్డుల కోసం జర్నలిస్టులు 20వ తేదీలోపు ప్రీమియం చెల్లించాలి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించిన సిపిఐ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. ప్రజాస్వామ్యం అందరి పరిస్థితులు సమానంగా ఉంటాయని హామీ ఇవ్వదు, అందరికీ సమాన అవకాశాలుంటాయని మాత్రం హామీ ఇస్తుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.